బండారు సోమిరెడ్డి, ఎక్స్ సర్పంచ్ని, పుల్లాగూడు మండల్ ఆత్మకూర్యం, జిల్లా యాదాద్రి భువనగిరి, తెలంగాణ. గత సర్పంచ్గా మీరు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? చాలా చేసినాం. ఈ బీటీ రోడ్డు చేయించినాం, వాటర్ ట్యాంక్ కట్టించినాం, బస్ షెల్టర్ కట్టించినాం, బోర్లు వేయించినాం, పైప్ లైన్ వేయించినాం, వాటర్ పుష్కలం చేసినాం. గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్ వాటర్ వేసినాం, ఇందిరా ఇల్లు ఇప్పించినాం. అయితే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు పాలనకు ఇప్పుడు పాలనకు తేడా ఏంది సార్? అసలు ఇప్పుడు పాలనకు అప్పటి పాలక, అప్పుడు పాలన జన్మభూమి అని పెట్టారు. ఆ జన్మభూమిలో మనకేదన్నా హక్కులు ఉన్నాయనుకో, ఏదన్నా భూమి సమస్య కానీ అధికారులు భయపడ్డారు. ఎవరో ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎవరైనా అదే జనాల కాడికి పోతే ఇబ్బంది అనేది ఉంది. ఇప్పటి దాంట్లో వచ్చి ఒకే సంవత్సరం అయింది కనుక కొన్ని గ్యారెంటీలు చేసుకుంటూ పోతుండ్రు. కానీ ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు కూడా ఇంకా కొన్ని గ్యారెంటీలు చేసిన దాకా ఊళ్ళలో రాని ఆలోచనలో ఉన్నారు. కనుక గ్యారెంటీలు అయిపోయిన తర్వాత ఇంతకంటే అయితే ఇంకా మంచిగానైతే ఏం చేయలేరు, ఏ ప్రభుత్వం చేయలేదు. అయితే బాగానే చేస్తుంది. అయితే రెండోది ఏంటంటే కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు మాఫీ అయింది. ఎవరికి కూడా కడతారు. మా ఊళ్ళో 1% తప్ప 99% బిల్లులు మొత్తం ఫ్రీ బిల్లులే. రెండోది రుణమాఫీ 2 లక్షలకు లోపున్న వాళ్ళు మొత్తం అయింది. ఎన్నో 1% 2% ఏమన్నా ఇబ్బందులు ఏంటిది, ఫోన్ కానీ బ్యాంక్ ఖాతాలు కానీ, అది బ్యాంకుల లోపంతో అది అయింది. పోతే 2,000 లక్షలకు పైన మాత్రం చాలామంది ఉన్నారు. వాళ్ళకు అది ఉమ్మడి కుటుంబాల అయితే ఉన్నారు. వాళ్ళ కోసం కొంచెం జనాలలో ఒక రకమైన అందరికి అయింది, మాకు అయితే లేదు అనేది అదొక ఫీలింగ్ ఉంది. అది కంపల్సరీ చేయాల్సిందే. గత ప్రభుత్వం 15 నుంచి చేస్తా అని మా ఊళ్ళోకి వెళ్ళా ఒక 20 మంది దాకా మాత్రమే ఏది ₹1,00,000 మాఫీ వచ్చింది. తదిమరి ఎవరికి కూడా కాలేదు. సరే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ తదిమ వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇది మాత్రం ఇది. రెండోది పింఛన్ కూడా డబల్ పింఛన్ అని 2,000కు 4,000 ఇస్తామన్నారు కనుక వీళ్ళన్న తర్వాత వాళ్ళు కూడా అన్నారు, ఎవరు ఆ ప్రభుత్వం కూడా అన్నది కనుక ఆ పింఛను ఇంకా సంవత్సరం అవుతుంది ఇవ్వలేదు కనుక ఇవ్వాలనేది కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇస్తాం అనుకుంటే అప్పుడే నెలల నుంచి ఇస్తలేరు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు. ఎప్పటిదాకా ఒక 2.5 సంవత్సరాల దాకా ఆ 2,000 పింఛన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మునుగోడు ఎలక్షన్ ముందు అప్పుడు ఏం చేశారు, ఈ కొత్త వాళ్ళకి కానీ ఆ 2,000 కానీ అప్పుడు చేశారు. కొత్త వాళ్ళకి పింఛన్ కూడా అప్పుడే చేశారు, మునుగోడు బై ఎలక్షన్ కోసమే. కనుక ఇప్పుడు సంవత్సరం కాకముందుకే కావాలంటే ఆ ప్రభుత్వం కూడా చేసే కాడికి చేస్తుంది. దాన్ని మనం మీరు ఉన్నప్పుడు భూముల రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నారు? ధరణి పెట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మేము ఉన్నప్పుడు ఇది ప్రధానమైన ధరణి అనేది ప్రధానమైనది. మేము ఉన్నప్పుడు ఏమైందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని అది తీసుకొచ్చి మొటేషన్ కోసం ఎంఆర్ఓకి ఇచ్చేది. ఎంఆర్ఓ ఆ డాక్యుమెంట్ చూసి ఒక నోటీస్ బోర్డు గ్రామ పంచాయతీ కాడేసేది. ఎవడన్నా ఇబ్బంది ఉండి రైతు మాది ముంజింల పట్టాను లేకపోతే ఎక్కువ పట్ట అయిందో అది ఉంటే వాళ్ళు ఆపుకోవడానికి హక్కుండే 3 నెలల దాకా బంద్ చెప్పి 3 నెలల దాకా హక్కుండే. ఇప్పుడు అది లేదు. వాళ్ళు ఏడంగన వస్తున్నారు, ఏడంగన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్ వచ్చినాక భూమి మీదకి వచ్చి కబ్జాలు పెడుతున్నారు. పెట్టి ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్కి పోతున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళను వాళ్ళు ఆక్యుపై చేసుకొని పోలీస్ స్టేషన్కి పోతున్నారు. ఇక్కడ ఈ పేద రైతులు అమాయక రైతులను ఇబ్బంది మాత్రం ఈ ధరణితో చాలా ఇబ్బంది పడే కాడికి వచ్చారు. అది ఇప్పుడు భూమి ఉన్నోడే ఎప్పుడో 20 ఏళ్ళ కింద అమ్ముకున్నోడు కూడా ఇప్పుడు ఆయన పేరు మీద ఉంటే నాదే భూమి అనే కాడికి వచ్చింది.